తెలుగు రాష్ట్రాలకు రప్పారప్ప ఫీవర్ అంటుకుంది. రాజకీయాల్లో ప్రస్తుతం రప్పారప్ప ట్రెండింగ్లో కొనసాగుతుంది. మొన్న ఏపీలోని పల్నాడులో, నిన్న సిద్దిపేటలో, తాజాగా సూర్యాపేటలో ఈ రప్పారప్ప 3.0 లోడింగ్ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనుచరగణం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో రప్పారప్ప 3.0 లోడింగ్ పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలకు 2028 ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఆయా ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. కాగా రైతు బజార్ చౌరస్తాలో స్థానిక యువత ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు సూర్యాపేటలో హాట్ టాపిక్ గా మారింది. గంగమ్మ తల్లి జాతరలో ఏట తలలు నరికినట్టరా పర్రప్ప నరుకుతాం ఒక్కటి. ప్రజల్లో ఆసక్తి రేపుతున్న ఈ ప్రచార పర్వం తదుపరి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహంగా కనిపిస్తుంది. యువతలో ఈ క్యాంపెయిన్ కి మద్దతు పెరుగుతుంది. ఫ్లెక్సీలోని నినాదాలు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులు పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని నింపుతాయని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏట తలలు నరికినట్టరా పర్రప్ప నరుకుతాం ఒక్కటి. గంగమ్మ తల్లి జాతరలో ఏట తలలు నరికినట్టరా. తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు రప్పారప్ప ఫీవర్ అంటుకుంది. రాజకీయాల్లో ప్రస్తుతం రప్పారప్ప ట్రెండింగ్ కొనసాగుతుంది. మొన్న ఏపీలోని పల్నాడులో, నిన్న సిద్దిపేటలోని, అలాగే తాజాగా సూర్యాపేటలో ఈ రప్పారప్ప 3.0 లోడింగ్ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనుచరం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో రప్పారప్ప 3.0 లోడింగ్ పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలకు 2028 ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఆయా ఫ్లెక్సీలు రాసుకొచ్చారు. కాగా రైతు బజార్ చౌరస్తాలో స్థానిక యువత ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు సూర్యాపేటలో హాట్ టాపిక్ గా మారింది. అదేవిధంగా ప్రజల్లో ఆసక్తిని రేపుతున్న ఈ ప్రచార పర్వం తదుపరి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహంగా కనిపిస్తుంది. యువతలు ఈ క్యాంపెయిన్ కి మద్దతు పెరుగుతుంది. ఫ్లెక్సీలోని నినాదాలు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులు పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని నింపుతాయని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.